ఒకప్పుడు ఒక అడవిలో ఒక దేవాలయం దగ్గరగా ఒక పెద్ద మర్రి చెట్టుపై కాకుల జంట జీవించేవి. అవి ఆ చెట్టుపై బలమైన గూడు కట్టుకొని ఆనందంగా ఉండేవి. ఆడకాకి మగ కాకితో ఇలా అన్నది: మన పిల్లలు ఉండటానికి గూడు కట్టుకుందాం, మన కుటుంబాన్ని పెంచుకుందాం. కాకులు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి గూడు తయారు చేసుకున్నాయి. కానీ ఆ చెట్టు కింద ఒక బిలంలో ఒక పాము ఉండేది. ఒకరోజు కాకులు ఆహారం కోసం అడవికి వెళ్ళినప్పుడు ఆ పాము పైకి పాకి గూడులో ఉన్న గుడ్లను తినేసింది. కాకులు తిరిగి వచ్చేసరికి గూడు ఖాళీగా ఉంది. కాకులు ఖాళీ గూడును చూసేసరికి చాలా బాధపడ్డాయి. అలా కాకులు అడవికి వెళ్ళినప్పుడల్లా పాము గుడ్లను తినేసేవి. పాముకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని మగకాకి తన స్నేహితుడైన నక్క దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. నక్క ఆలోచిస్తూ ఇలా అన్నది: పామును బలంతో కాదు బుద్ధితో ఓడించాలి. ఒక మంచి ప్రణాళిక ఉంది, విను. మగకాకి ఉత్సాహంగా అద్భుతం, నేను ఇదే చేస్తా. అని అన్నది. మరుసటి రోజు కాకి రాజమహల్కి దగ్గరగా ఉన్న తోటకు వెళ్ళింది. అక్కడ రాణి స్నానం చేస్తూ తన బంగారు గాజులను ఒడ్డున పెట్టింది. ఆ సమయంలో కాకి అక్కడికి వెళ్ళి ఆ గాజులను తీసుకొని ఎగిరిపోయింది. రక్షకులు ఆ కాకిని వెంబడించారు. కానీ ఆ కాకి అడవిలోకి పరిగెత్తింది. నేరుగా వెళ్ళి పాము బిలంలో వేసింది. రక్షకులు బిలంలోకి కర్రలతో కొట్టగా పాము బుస కొడుతూ బయటకు వచ్చింది. ఆ రక్షకులు పామును కొట్టి చంపేశారు. హారాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి కాకులు ప్రశాంతంగా జీవించాయి. ఈ కథ వలన తెలిసిన నీతి ఏమిటంటే, తెలివిగా ఆలోచిస్తే ఎంతటి ముప్పు వచ్చినా దాన్ని జయించవచ్చు. సమస్యకి పరిష్కారం బలంతో కాకుండా తెలివితో కనుగొనాలి.